మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు చెల్లించుచున్నాను. ప్రియులారా, లెంచ్లోని 9వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14 నుండి 16 వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి 22 వరకు, కీర్తన 61. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా మనకు ఇవ్వబడిన అంశము విధేయత. ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవాది దేవుని సన్నిధిలో మనము గొప్ప అంశాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. నేటి ధ్యాన అంశము విధేయత, ఒబీడియన్స్. ప్రియులారా, దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ప్రభు మార్గాలను అన్వేషిస్తున్నటువంటి మన జీవితాలలో విధేయత అనేది మనము చూపించాలని చాలా స్పష్టంగా వాక్య భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. విధేయత లేకపోవడం వలన ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14 నుండి 16 వచనాల భాగమును మీరు గమనించినట్లయితే ప్రభువు వారి యొక్క మూర్ఖత్వానికి ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు. ఈ జనుల గురించి వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవుతుంది, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగ జూచు వారికి శ్రమగా ఉంటుంది. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించువారు. మీరెంత మూర్ఖులు చూడండి పిల్లరా, ఎవరు చూస్తారు అనుకుని చీకటిలో తమ పనులు చేస్తారంట. దేవుడు చేయొద్దన్న పనిని దేవునికి విధేయత చూపమని చెప్పినప్పుడు ఆయన ఏదైతే చేయొద్దంటున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో చెయ్యమన్నది కాకుండా వారికి నచ్చింది చేసి తిరిగి మా పనులు ఎవరు చూస్తారు అని అనుకుంటారంట. అలా అనుకున్న వారి జీవితాలకి శ్రమ. విధేయత లేకపోవడం వలన ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ విశ్వాసి, చీకటిలోకి వారు వెళ్ళిపోతున్నారు. వారికి శ్రమను ప్రభు కలగజేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనమందరము విధేయత కలిగి మనం ఉండాలి. మాకు తెలుసు, మా మార్గమే సరి అయినది అని అనుకునేటువంటి ప్రజలుగా వీరు ఉంటూ ఉన్నారు. తత్ఫలితంగా వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో వారు ఆశీర్వాదింపబడిన జనంగా కాక ఆయన ఇచ్చిన శ్రమను పొందుకునే వారంగా ఉండటానికి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. విధేయత లేకపోవడం వలన జ్ఞానం పోతుంది, విధేయత ఉంటే రూపాంతరము జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలలో విధేయత లేదు. విధేయత విశ్వాసాన్ని వెలికితీస్తుంది. విధేయత లేకపోవడం వలన ఆధ్యాత్మికమైన అంధత్వం, అంటే మేమే జ్ఞానులము అనుకునేలా చేస్తుంది. విధేయత అలాగా ఇశ్రాయేలు ప్రజలను చేసింది. రెండవదిగా విధేయత విశ్వాసాన్ని వెలికితీస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనాను స్త్రీ మనకి కనబడుతూ ఉంటుంది. కనాను స్త్రీ దేవుని యొక్క మాటను లోబడటానికి ఆయనను ఎంత వినమ్రముతో, ఎంత విధేయతతో ప్రాధేయపడుతుందో మనం అక్కడ చూడొచ్చు. కుక్క పిల్లలకు వేట యుక్తము కాదనగా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద పడు ముక్కలు తినును కదా అని చెప్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 భాగంలో కనాను స్త్రీ యొక్క విధేయతను మనం చూస్తాం. ఆ విధేయతే విశ్వాసం వైపుకు నడిపించింది. అందువలన కుమారిని విశ్వాసము గొప్పది అని చెప్పి దేవుడు ఒక మంచి ప్రశంస అక్కడ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో మూడవదిగా విధేయత ప్రభు చెప్పిన మాటను వినడం వలన మనలో జ్ఞానము అనేది సంపాదించుకోగలుగుతాము. దేవుని ఆశీర్వాదం వైపుకు మనము అడుగులు వేయగలుగుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి 22 వరకు మీరు గమనించినప్పుడు పరిసయ్యులు ఆయనను మాటల్లో చిక్కుపరచవలని ఆలోచన చేస్తూ, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు
నీవు ఎవరిని లక్ష్య పెట్టవని మోమాటము లేనివాడు అని ఎరుగుదాం అని చెబుతూ కైసరకు పన్నివ్వాలా లేకపోతే ఎవరికి పన్నివ్వాలి, ఇవ్వడం న్యాయమా కాదా అని అడగడం అనేది మనం చూస్తున్నాం. అందుకు ప్రభు వేషధారులారా అని ప్రశ్నిస్తూ వారిని ఒక పన్ను రోక చూపించమని అడిగితే ఒక దేనారము తెచ్చినప్పుడు ఆ దేనారము పై వ్రాత ఎవరి అంటే కైసరి అంటాడు. అందుకు కైసరి కైసరకు, దేవునికి చెల్లించాలి అని చెప్పినప్పుడు వారు ఆ మాటకు ఆశ్చర్యపడిన రీతిని మనం చూస్తాం. ఇక్కడ ప్రభువుని శోధించటానికి, ప్రభువుని ప్రశ్నించటానికి, ఆయన మాటలకు విధేయత చూపించకుండా ఎప్పుడైతే ప్రభువు పరలోక ఉపమానాన్ని చెప్పి మీరు పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నవాడిని బయటికి తీసివేయండి, ఏర్పరచబడిన వారు ఉన్నారు కానీ వారు కొందరుగా ఉన్నారు, పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు అనే ఉపమానాన్ని చెప్పినప్పుడు పరిసయ్యులు వెంటనే ఆయన మాటలను ఆశ్చర్యపడి ఎలాగైనా ఈయనని చిక్కుపరచాలి, ఈయన మాటలకు విధేయత చూపకూడదు అనే ఉద్దేశంతో ఆయనను శోధించడానికి వెళ్ళారు. తత్ఫలితంగా ప్రభు వారికి బుద్ధి చెప్పాడు. ఈ రోజున ప్రియులారా, దేవుని మాటలకు విధేయత చూపకుండా మనం చాలా పర్యాయంలో ఆ మాటలను, ఆ వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారు చాలామంది మన చుట్టూ కనబడుతూ ఉంటారు. నీవు దేవుని మాటను విధేయత చూపి ముందుకు వెళితే ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తావు. అంతేగాని దేవుణ్ణే చిక్కుపరచాలని, ఆయన మాటలను శోధించడానికి సాతాను యొక్క ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, నిన్ను వేషధారులారా అని పిలుస్తున్నాడు. నన్నెందుకు శోధించుతున్నారు? ఆయన మాటకు లోబడకుండా శోధించేటువంటి పరిసయ్యుల వలె నీవున్నావా? నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎప్పుడు ప్రియులారా, మనము దేవుని మాటకు లోబడి జీవించినప్పుడు ప్రభు యొక్క మెప్పును పొందుకుంటాం. లేనట్లయితే వేషధారులారా అని ప్రభు గద్దించిన రీతిగా ఆయన మనలను గద్దించే పరిస్థితి ఏర్పడుతుంది. విధేయత మన జీవితంలో దేవుని చేత పెప్పు పొందుకునేలా చేస్తే తప్ప విధేయత చూపకపోవడం వలన దేవుడు మనలను గద్దించే పరిస్థితికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా విధేయతలో భద్రత ఉంటుందండి. విధేయతలో భద్రత ఉంటుంది. కీర్తనకారుడు 61వ సంకీర్తనలో మీరు చూస్తే ఆయన చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి తన్ను తాను సమర్పించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎంత మంచి ప్రార్థన. నన్ను నాకంటే ఎత్తైన స్థలములకు నడిపించు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని 2వ చరణంలో ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఒక రకమైన భద్రత, ఆయన రెక్కల చాటున దాగుకొందును అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, దేవుని దగ్గర దీన మనస్కులై ఒగ్గి ఉండడం, అదే కదా భక్తుడు చెప్తున్నాడు. తగిన కాలమందు ప్రభువు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి అని వాక్యము చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ప్రియులారా, దేవుని మాటకు లోబడాలి తప్ప పరిసయ్యుల వలె ఆయనను పట్టుకోవాలని అపహాస్యం చేసే రీతిలో ఉంటే ప్రభు గద్దింపును పొందుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున ఆయన మాటకు లోబడుతున్నావా లేదా? విధేయత చూపే వారి జీవితాల్లో భద్రత ఉంటుంది. అదే భద్రత కీర్తనకారుడు ఇక్కడ 61వ కీర్తన చెప్తున్నాడు. విధేయత చూపితే మన జీవితంలో విశ్వాసము బయటకు వస్తుంది. విధేయత మన జీవితంలో మీరు ప్రభు యొక్క మెప్పును పొందేలా చేస్తుంది. విధేయత లేకపోతే ఆయన చేత మనము గద్దింపును స్వీకరించవలసి వస్తుంది. విధేయత లేకపోవడం వలన ఆధ్యాత్మిక అంధత్వము ఇశ్రాయేలీలు పొందుకున్నారు. విధేయత లేని ఇశ్రాయేలీలు ఆత్మీయమైన అంధత్వం పొందుకున్నారు. విధేయత లేని పరిసయ్యులు గద్దింపును పొందుకున్నారు. విధేయత కలిగిన కనాను స్త్రీ విశ్వాసముతో ప్రభు మెప్పును పొందుకుంది. విధేయత కలిగిన దావీదు తన ప్రార్థన ద్వారా దేవుని భద్రతను సంపాదించుకోగలిగాడు. ఈ రోజున మరి నువ్వు విధేయత కలిగి ఉన్నావా?
పరిసయ్యుల వలె, ఇశ్రాయేలు వలె విధేయత లేకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. కనాను స్త్రీ వలె మనం విధేయత కలిగి, దావీదు వలె విధేయత కలిగితే నువ్వు ఆశీర్వదింపడతావు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది విధేయత ద్వారా ఎంతో గొప్ప మేలులను సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారండి. విధేయత జ్ఞానాన్ని ఇస్తుంది, అంతేకాదు దాన్ని అంగీకరింపజేస్తుంది. విధేయత నమ్రతగా జీవింపజేస్తుంది, దేవుని ఆశ్రయించమని చెప్తూ ఉంటుంది. విధేయత లేకపోవడం వలన విమర్శ అనేది మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటాము. ఈ రోజున అలాంటి విధేయత కలిగి ఉన్న వారి యొక్క జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. ఎన్నో ఉదాహరణలు బైబిల్లో చూడగలం. నోవాహు చూడండి, దేవుని ఆజ్ఞ అంతయు ఆయన చెప్పినది యావత్తు జరిగించను, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహామును గమనించండి, త్యాగంలో ఆయన విధేయత కలిగి జీవించాడు, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యోసేపు పరిశుద్ధతలో విధేయత కలిగి ఉన్నాడు, ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే పిలుపులో విధేయత కలిగి ఉన్నాడు, నిర్గమాకాండం 3:4లో మనం గమనిస్తాం. మొదట భయపడ్డాడు కానీ తర్వాత స్వీకరించి తుదమట్టుకు ప్రభువులో నడిచిన మోషేని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ నాయకత్వంలో విధేయత చూపించాడు, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనం గమనిస్తాము. ప్రియులారా, హన్నా ప్రతిజ్ఞ, దేవునికి ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో, దేవునికి ఏదైతే ఇస్తానన్నదో అది ఖచ్చితంగా ఇవ్వడంలో విధేయురాలుగా ఆమె జీవించింది. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో మనం చూస్తాము. దానియేలు విశ్వాసములో విధేయత కలిగి ఉన్నాడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మనం గమనించవచ్చు. మరియ సమర్పణలో విధేయత కలిగి ఉంది, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇంతమంది విధేయత కలిగి ఉన్నప్పుడు మరి మనము దేవుని ఎడల ఎలాంటి విధేయత కలిగి ఉన్నాం? మనకి సంపూర్ణమైనటువంటి మాదిరి యేసుప్రభువారే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మరణమవునంతగా విధేయత చూపించాడు, మనకు ఒక మార్గాన్ని చూపించారు. అలాంటి క్రీస్తును అనుసరిస్తున్న మన జీవితాలు ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుని మనము అలాంటి విధేయత కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు కొరకు సాక్షిగా మనం జీవిద్దాం. హడ్సన్ టైలర్ అనేటువంటి ఆయన విధేయతతో నడిచిన సేవకుడు. ప్రభు ఆయన వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కష్టమైనా ఆయన ఆ పరిచర్యను వీడలేదు. విధేయత వలన కలిగేటువంటి ఆశీర్వాదం చైనా దేశంలో ఆయన చేసిన పరిచర్య చాలా గొప్పది. అంత ఉన్నతమైనటువంటి పరిచర్యను ఆయన జరిగించాడు. దేవుని మాటకు లోబడి ముందుకు వెళ్ళినటువంటి అనేక మంది భక్తులు, మిషనరీలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వ్రాసినటువంటి మహనీయులు అనేక మంది వారి జీవితాలను ప్రభువులో కట్టుకోగలిగారు, అనేకులను దేవుని వైపుకు నడిపించారు. ఈ రోజున మరి నీవు నేను ఎలాంటి విధేయత చూపిస్తున్నాం? పురుషోత్తం చౌదరి గారు దేవుని మాటకు లోబడి ఆయన మాటకు విధేయత చూపి ముందుకు వెళ్ళబట్టి ఆయన పితామహుడిగా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు పితామహుడిగా ఆయన మార్చబడ్డాడు. ప్రియులారా, 1803వ సంవత్సరంలో ఆయన కూర్మనాథుడు అనేటువంటి కుటుంబంలో కూర్మనాథ చౌదరి, అదేవిధంగా తల్లి సుభద్రదేవి దంపతులకు ఆయన ద్వితీయ పుత్రుడిగా ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎంతో గరిష్టత కలిగి ఆ యొక్క ఆచారాలను జరిగిస్తూ ఉండగా ఆయన రాజయోగ మఠంలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్నాథ చౌదరి ద్వారా ఒక కరపత్రకం ఆయనకి లభించింది. విశాఖపట్నంలో సేవ చేస్తున్న సమయంలో మిషనరీలు రాసినటువంటి ఒక పత్రిక, క్రీస్తు మత గురువులు ఈ సీమ సమస్త జనులకు రాసిన పత్రిక. దీనిని చదివినటువంటి ఆయన ఆ విశాఖపట్నం వెళ్ళి శ్రీమతి నాట్ అనే దొరసాని గారిని కలుసుకుని యేసు ప్రభు వారి గురించి పూర్తిగా తెలుసుకుని ఆయన తన జీవితాన్ని మార్చుకుని 1833లో కటక్లో గంగా మందిరం అనే కోనేట్లో చార్లెస్ లెస్సీ అనే మిషనరీ ద్వారా అక్టోబర్ 6న ఆయన బాప్తిసం తీసుకుని అప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాశాడు. మా యేసుక్రీస్తుని మరుగు కలిగినురా, నా ఆత్మ ఘనరక్షక నగమునిక్కనురా అని ఆంధ్రప్రదేశ్ కీర్తన 490వ కీర్తన ఆయన రాసి పాడడం జరిగింది. ఈరోజు ప్రియులారా 190 కీర్తనల పైనే ఆయన రాశారు. అంతేకాదు
అనేకమైన కరపత్రికలు రాశారు, గ్రంథములు రాశారు, పద్య కావ్యాలు రాశారు, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి రచనలు ఆయన ఇచ్చి అనేకుల్ని దేవుళ్ళకి నడిపించారు. ఈ రోజున దేవుని మాటకు లోబడిన వెళ్ళినటువంటి పురుషోత్తం చౌదరి గారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. ప్రియ విశ్వాసి, నీవు నేను మనమందరం దేవుని మాటకు విధేయత చూపిన వారంగా ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు నీ మాటకు విధేయత చూపి, నీకు విధేయత చూపి ముందుకు వెళ్ళే బిడ్డలుగా ఆశీర్వదించండి. అలాంటి ఆశీర్వాదం పొందుకున్న వారే వారి జీవితాలు గొప్ప దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.